తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరమే ఏకంగా 4 చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసి సంచలనం సృష్టించింది ఊర్వశి రౌతేల. అంతేకాదు డాకు మహారాజ్తో సంచలన తారగా పేరు తెచ్చుకున్న ఊర్వశి రౌతేల త్వరలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో చేయబోతోంది. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల పేరు మీడియాలో మారుమ్రోగిపోతోంది. దానికి తగ్గట్టు ఆదివారం దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు కూడా ఊర్వశి రౌతేల హాజరై హంగామా సృష్టించింది. నిజానికి ఊర్వశి రౌతేల టాలీవుడ్లోకి 2023లో అడుగుపెట్టిన ఏడాదే వాల్తేరు వీరయ్యతో పాటు ఏజెంట్, బ్రో, స్కంద మూవీస్లో స్పెషల్ సాంగ్స్లో డాన్స్ చేసి యావత్ కుర్రకార్ను ఉర్రూతలూగించింది. అయితే అప్పటికే ఆమె బ్లాక్ రోజ్ అనే ద్విభాషా చిత్రంలో హీరోయిన్గా నటించింది. కానీ అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. మరోవైపు బాలకృష్ణ సరసన ఏ ముహూర్తాన ఊర్వశి రౌతేల డాకు మహారాజులో నటించిందో కానీ ఆమె ప్రతి కదలిక అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆమెతో కలిసి బాలకృష్ణ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో పాజిటివ్గాను నెగిటివ్గాను కూడా వైరల్ అయ్యాయి. దానికి తోడు ఇటీవలే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాగానే ఆమె సన్నివేశాలను, పాటను తొలగించారనే ప్రచారం జరిగిపోయింది. కానీ అందులో నిజం లేదని తెలిసిందే. అయితే ఓటీటీలో వివిధ భాషల్లో డాకు మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ కాగానే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఈ అందాల ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదలుపెట్టాడు. అందులో ఊర్వశి నటిస్తోందని, వచ్చే షెడ్యూల్లో ఆమె జాయిన్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కలకత్తా బ్యాక్డ్రాప్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ పీరియాడిక్ యాక్షన్ మాస్ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలానే మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9న రాబోతోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. విశేషం ఏమంటే వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ తర్వాత ఊర్వశి రౌతేలకు ఇది 3వ సంక్రాంతి మూవీ అవుతుంది.